హరిశ్రీ గణపతియే నమ. విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకే అంటే అమ్మటమ్మటే వచ్చేటట్టయితే వాటి యొక్క ఫలితాలు అన్నమాట. మొన్న జనవరి 15 సంక్రాంతి రోజున మనం ఒక వీడియో చేసాం అనమాట. ఏమిటంటే అది సూర్యుడు పాపగ్రహాలు పాపక్షేత్రాల్లో ఉండి పాపగ్రహాలతో కలిసి పాపగ్రహాల చేత చూడబడేటట్టయితే ప్రకృతి విపరీతాలు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అగ్నిపర్వతాలు పేలటం, ఇంకా ఇట్లా యుద్ధాలు, రాజులకి రాజ్యాలకి మధ్య మంచిది కాదని చెప్పని. ఇంకా 2025లో మనకి సూర్యుడు మేష సంక్రమణం జరిగినప్పుడు స్వాతి నక్షత్రంలో జరిగింది, కుంభలగ్నంలో జరిగింది, కౌలవకరణంలో జరిగింది. అందువల్ల యుద్ధాలు జరగడానికి అవకాశం ఉందంటే అప్పుడు పోయిన సంవత్సరం ఒక 5 యుద్ధాలు అనేటువంటివి చూసాం. ఇప్పుడు ఏంటంటే సూర్యుడు పాపక్షేత్రమైనటువంటి మకరంలో ప్రవేశించాడు జనవరి 15. ఆ కుజుడు కూడా 16వ తారీఖు ఆ మకరంలో ప్రవేశించాడు. మళ్ళీ నెక్స్ట్ రాహు అనేటటువంటిది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఆ కేతు, మ్లేచ్ఛ గ్రహాలు అనేటువంటి దాంతో మళ్ళీ రవికుజులు అగ్నితత్వ గ్రహాలు అనేటువంటిది, పాపగ్రహాలు అనేటువంటిది కుంభరాశిలోకి ఫిబ్రవరి 14వ తారీఖు 13 సూర్యుడు ప్రవేశించడం జరిగింది. ఫిబ్రవరి 24 కుజుడు కూడా ప్రవేశించడం జరిగింది ఆ గ్రహంతో. అప్పుడు ఆ వీడియోలో మనం చెప్పింది ఫిబ్రవరి 13, 17, 13 నుంచి ఒక నెల రోజుల్లో ఇది ముస్లిమ్స్ దేశానికి మధ్యలో యుద్ధాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం జరిగింది అనమాట. అప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మనకి పాకిస్తాన్కిను ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఒక యుద్ధం. ఆ తర్వాత ఈ యొక్క శని దగ్గరికి మళ్ళీ శని మీనంలో ఉన్నాడు. మీనంలో శని ఉండేటట్టయితే నీళ్ల స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఆయిల్ ట్యాంకర్లు అనేటటువంటిది గుద్దుకొని కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చి ఆ తెట్టలాగా ఆయిల్ అనేటటువంటిది సముద్ర జలాల్లో ఇట్లా ఉండడానికి అవకాశం ఉందని మనం ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అనమాట. కనుక అక్కడ నీటి సంబంధంగా మరణాలు ఇస్తుంటాడు అనమాట శని, ఆయుష్కారకుడు కాబట్టి. ఈ రాహు కుంభరాహు అంటే జనరల్గా కుంభరాహు అంటే కుంభం అంటే కొండ అనమాట. కుంభరాహు అనేటటువంటిది కూడా కొద్దిగా మరణాలు అనేది కొద్దిగా ఎక్కువ ఇస్తాడు. ఎప్పుడైతే రవికుజ రాహుల కాంబినేషన్లు ఉన్నాయో ఆటోమేటిక్గా ఈ రాజ్యాలకి, ఈ రాజులకి మంచిది కాదనేటటువంటి దాంతో ఇక్కడ ఈ దేశాల మధ్యన తేడా వచ్చింది. ఇది కాకుండా మళ్ళీ ఏం జరిగిందంటే ఫిబ్రవరి మనకి ఈ 17వ తారీఖు ఈ మంగళవారం ఆ రోజున సూర్యగ్రహణం అనేటటువంటిది వచ్చిందనమాట. కనుక రాజ్యగ్రహాలు అనేటువంటి సూర్యచంద్రులు అనేటటువంటిది రాహుకేతులకు ఒక 4 డిగ్రీల కంటే లోపలికి వచ్చినప్పుడు గ్రహణాలు సంభవిస్తుంటాయి. కనుక అక్కడ 17వ తారీఖు ఆ సూర్యుడు రాహుకి కొద్దిగా దగ్గరగా రాగానే 4 డిగ్రీల దగ్గర రాగానే సూర్యగ్రహణం, అది కూడా మంగళవారం వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది కూడా మార్చి 3వ తారీఖు ఆ చంద్రగ్రహణం కూడా ఆ యొక్క కేతు గ్రస్త చంద్రగ్రహణం సింహరాశిలో వచ్చింది. మనం అప్పుడు చెప్పటం కూడా సింహంలో కేతు ఉన్నాడు, కుంభంలో రవికుజ రాహులు ఉన్నారు, అష్టమంలో శని ఉన్నాడు, కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 1, 7, 8లో గ్రహాలని పడ్డాయి పాపగ్రహాలు. కుంభంలో వచ్చేసరికి కొద్దిగా గ్రహాలు ఎక్కువగా పడ్డాయి. అందువల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా బాంబింగ్లు జరిగినా కూడా ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యేది, యాక్సిడెంట్ గురయ్యేది, కాంప్లికేషన్ గురయ్యేది సింహరాశి వాళ్ళు. తక్కువగా ఏమన్నా మనకి ఈ వృశ్చిక రాశి, ఎక్కువగా కుంభము, మీనము కొద్దిగా వీటికి ఈ కాంప్లికేషన్స్ అనేటటువంటిది ప్రమాదాలు ఇరుక్కునే అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రహణాల సంబంధంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేటువంటిది ఎమ్మటెమ్మట వచ్చినప్పుడు అది రాజగ్రహాలు కాబట్టి రాజులకి రాజ్యాలకి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చి అక్కడ ప్రకృతి విపరీతాలు కూడా జరిగి ఆ బాంబింగ్, యుద్ధ వాతావరణం జరిగి ఆ రాజులు చనిపోవటము, ఆ రాజ్యాల మధ్యన కొంచెం కాంప్లికేషన్స్ అనేటువంటిది వస్తాయి. అందువల్ల కొద్దిగా ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ప్రభావం అంటే మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత 6 నెలల దాకా ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అన్నమాట ప్రజల మీద, ప్రపంచ జనులందరి మీద ఉంటుంది. అదేంటంటే ఇండియాలో మనకి గ్రహణాలు పట్టపోయినా కూడా ప్రపంచం అంతా సూర్యచంద్రులు అనేటువంటిది ఈ యొక్క అతి ముఖ్యమైన గ్రహాలు కాబట్టి ప్రపంచం అంతా ఆ ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఈ గ్రహం అనేటటువంటిది రవికుజులు అనేటటువంటిది, అగ్నితత్వ గ్రహాలు అనేటువంటిది, ఈ రాహు అనేటటువంటిది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సంబంధించినటువంటి గ్రహంతో కలుస్తున్నందువలన
అప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఈ గ్రహణాల సందర్భంగా ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క ప్రమాదాల వలన కూడా ఈ శని మీనంలో ఉన్నందువల్ల కూడా కొద్దిగా ఈ ఆయిల్ అనేటటువంటిది కూడా కొంచెం కాంప్లికేషన్స్ వస్తాం. ఈ ఓడలో ఈ యొక్క నీటి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఆయిల్ అనేటువంటిది రేటు పెరిగినా అది మే 10వ తారీఖు తర్వాత కుజుడు వృషభానికి వెళ్ళిపోతాడు. మే 15 తర్వాత సూర్యుడు కూడా అంటే పాపక్షేత్రమైన మేషంలో రవికుజులు ఉంటారు. అక్కడ కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఇది యుద్ధాలని, ప్రకృతి విపరీతాలని, భూకంపాలని, విమాన ప్రమాదాలని, రైలు ప్రమాదాలని, ఆ తర్వాత ప్రకృతి విపరీతాలు అనేటటువంటిది, వాల్కనీస్ బద్దలవటం అని, మంచు తుఫాన్లు కురవటం అనేటటువంటిది, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఎప్పుడు దాకా ఇదంటే మే 10 దాకా అవకాశాలు అనేటువంటి 11వ తారీఖు కుజుడు మారిపోతాడు. మే 15 తర్వాత సూర్యుడు కూడా వెళ్ళిపోతాడు. అందువల్ల అప్పుడు దాకా ప్రమాదాలు ఉంటాయి. ఆ రవి కుజులను కూడా శని చూస్తుంటాడు. అందువల్ల ఇప్పుడు ఒకవేళ రేట్లు పెరిగినా కూడా ఈ ఆయిల్ అనేటటువంటిది మరలా మనకి తర్వాత ఆ మే 15 తర్వాత ఒక 3 నెలల్లో కొద్దిగా తగ్గుముఖం పడితే రేట్లు తగ్గుముఖం పడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. మళ్ళీ సింహంలోకి వస్తాయి అన్నమాట. ఆగస్టు 15 తర్వాత సూర్యుడు, ఆ తర్వాత కుజుడు అనేటటువంటి గ్రహాలు, ఆ తర్వాత మళ్ళీ కన్యలోకి వచ్చినప్పుడు సూర్యుడు కుజుడు, మళ్ళీ శని రవి కుజులు చూసుకుంటుంటారు. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు నిలిచిపడ్డప్పుడు కూడా రాజులకి మంచిది కాదు. అంటే ఆగస్టు 15 నుంచి ఒక 3 నెలల పాటు నవంబర్ 15 దాకా కూడా కొద్దిగా ప్రమాద సూచనలు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మార్చి 15 నుంచి ఒక 6 నెలలు చెప్తున్నాం. 6 నెలలు అంటే మార్చి 15, 6 నెలలు అంటే సెప్టెంబర్ 3 దాకా అనమాట. అందువల్ల ఆ తర్వాత కూడా అతి ముఖ్యమైనటువంటి గ్రహం, రాజగ్రహం అనేటువంటిది, గవర్నమెంట్ గ్రహం సూర్యుడు అక్టోబర్ 15, నవంబర్ 15 కూడా నీచపడతాడు. దాని ముందు కూడా ఆ కాంబినేషన్లో రవిశనులు చూసుకోవటం అనేటువంటిది కూడా మంచిది కాదు. అందువల్ల కొద్దిగా ఎక్కువగా ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో మనకి ఆ సూర్యుడు ఆ మేష సంక్రమణం వలన యుద్ధాలు అనేటువంటిది ఎక్కువ జరుగుతున్నాయి. ప్రస్తుతం రవికుజ రాహుల్ అనేటువంటిది కాంబినేషన్లో ముస్లిమ్స్ కంట్రీస్ మధ్యన, క్రిస్టియన్స్ కంట్రీస్ మధ్యన యుద్ధాలు అనేటువంటిది ఎక్కువగా ఈ ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మార్చి 15 మధ్యన ఎక్కువగా జరగటం. ఆ తర్వాత రవికుజ శనులు కలవటం వల్ల కూడా ఈ పెట్రోల్ సంబంధించిన విషయాలు, ఈ యొక్క జనానికి సంబంధించి ఉంటే జనసాంద్రత ఎక్కువ జనానికి ఇండికేషన్స్ ఇచ్చారన్నమాట. అందువల్ల కొద్దిగా నీటి ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి కొద్దిగా ప్రమాదాలు జరగటం కానీ, ఆ నీటి సంబంధంగా యుద్ధాలు జరగటం కానీ, ఆ తర్వాత మేషంలో వచ్చేసరికి ఆ పాపగ్రహాలు వచ్చినందువల్ల కొంచెం కాంప్లికేషన్స్ అనేటటువంటి ఎక్కువ చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల మే 10 దాకా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఈ యొక్క చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేటువంటిది భారతదేశంలో లేకపోయినా ప్రపంచం అంతా పనిచేస్తుంది కాబట్టి అది మనకి ఆ రాజులకి, రాజ్యాలకి మంచిది కాదు. కాబట్టి ఆ ప్రకృతి విపరీతాల వాతావరణం ఉంటాయి. ఆ రేట్లు కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే భగవంతుడు అంటే నా యందు భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను కాపాడుతూ ఉంటానని చెప్పారు. కాబట్టి అట్లా సూర్య నమస్కారాలు అనేటటువంటిది, లేకపోతే సాంబశివుడికి కొద్దిగా రుద్రాభిషేకాలు చేసుకోవటం అనేటటువంటిది, తారక మంత్రం అనేటటువంటిది, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ మంత్రాలు ఎవరైతే చేసుకుంటుంటారో, దైవభక్తితో ఎవరైతే ఉంటారో, ప్రసన్న వదనంతో ఎవరైతే ఉంటారో, పెద్దల ఏడల గౌరవ మర్యాదలు, గురువు ఏడ గౌరవ మర్యాదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రభావాలు అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ యొక్క ఆకాశంలో గ్రహాలు అనేటటువంటిది కొంచెం సక్రమంగా లేవు. కాబట్టి ఆ పెద్దల ఏడల, ఆ గురువుల ఏడల, ఆ దైవం ఏడల భక్తిభావంతో ఉండేటటువంటి వాళ్ళకి ఆ మంత్రోపాసన అనేటటువంటిది, ఆ సప్తగ్రహాలకు సంబంధించినటువంటిది మంత్రోపాసన అనేటటువంటిది, నవగ్రహాల సంబంధంగా ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళ మీద ప్రభావాలు అనేటటువంటివి తక్కువగా ఉంటాయి. రాబోయేటటువంటి కాలం కూడా మళ్ళీ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది, ఇదివరకు చూడండి బహుధాన్య నామ సంవత్సరంలో ధాన్యం ఇరగగాసి బాగా పండింది అనమాట. మొన్న విశ్వావసనామ సంవత్సరంలో మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాబోయేటటువంటి కాలం గురించి మనం ఆ యొక్క మేష సంక్రమణం దగ్గర నుంచి ఏమేమి జరిగేటటువంటిది అనేది మనం ఇంకొక లీడ్లో మనం మాట్లాడుకుందాం. అందువల్ల ప్రస్తుతం అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి గ్రహాలు. ఎవరికైతే సూర్యదశ జరుగుతుందో, ఎవరికైతే చంద్రదశ జరుగుతుందో వాళ్ళు ఇప్పుడు గ్రహణాలు పడుతున్నాయి. కాబట్టి దశానాథులైన సూర్యుడు గ్రహణ దోష పరిహార్థం అంటే ఫిబ్రవరి 17 నుంచి మనకి 40 రోజుల లోపల ఆ యొక్క సూర్యగ్రహణం యొక్క దోషం మనం సంకల్పం చెప్పుకోవచ్చు. ఎవరెవరు చెప్పుకోవచ్చు? సింహరాశి వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు, సూర్యదశ రన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మార్చి 3వ తారీఖున
చంద్రదశ అనేటటువంటిది జరగబోతుంది కాబట్టి రేపు అందువలన కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళు చంద్రదశ ఎవరికైతే రన్ అవుతుందో దశానాథుడైన చంద్రుడు గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ దోషాలు అనేటువంటివి తగ్గటానికి అవకాశాలు ఉంటాయి. యద్భావం తద్భవతి. మన భావం అనేటటువంటిది మాకు శుభమే జరగాలి, మాకు బ్యాడ్ జరగకూడదని చెప్పి అనుకుంటామంటే ఆటోమేటిక్గా మంచి ఫలితాలు అనేటువంటిది మనం చూడగలం అన్నమాట. మంగళమ్మ శుభం భూయాత్.